ఈ రోజున మనం ఈ వీడియోలో రేచుక్క పగటి చుక్క అనే చిత్రం నుంచి కాదా అవునా అనే పాటని కీబోర్డ్ పైన గాయకులకు ఇన్స్ట్రుమెంట్స్ వారికి ప్లే చేసుకుంటున్నాం. రెండు రకాలుగా నేను పేపర్ పైన అనే విషయాలు క్లియర్గా రాశాను, అక్కడ గమనించుకోవాల్సిందిగా కూర్చున్నాను. నేను ఇక్కడ శృతి రాగం చెప్పి పాటను ప్లే చేస్తాను. శృతి రెండవ శృతి, రాగం శుద్ధ ధన్యాసి. ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసేయండి, ఇది మిడిల్ పిచ్. ఈ టూ బ్లాక్కి సి, బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం ఒకటో శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి అంటే రెండవ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు. ఇప్పుడు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ స్వరస్థానాలు తెలుసుకుందాం. సగమ పని సా సని పమగ సా, సగమ పని సా సని పమగ సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి ఘాటు సాధారణ గాంధారము, ఈ వైట్కి మవన్ శుద్ధ మధ్యమము సగమ. ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి నీటు కైస్కి నిషాదము, ఈ వైట్కి తారస్థాయి షడ్జమము పని సా. డిసెండింగ్ ఆర్డర్ అవే వస్తాయి, సా ని ప మాగా సా. కాదా అవునా, కాదా అవునా, ఏదని మీరు వాదులు ఉన్నారనుకుంటా. వాదు ఏదైనా వలపు మదిలోన లేదని నేనంటే ఏమంటారు? ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం. సగగ సా కాదా, సగగ సా. ఈ సగగ సాని మనం గాసా అని పాడుకోవాలి. రెండే సాహిత్యాక్షరాలు ఉన్నాయి కాదా అని. సగగ సా పోయి మనం గాసా వస్తుంది. గాసా కాదా అవునా నిససా. ఈ నిససాని మనం సా సా అని పాడుకోవాలి. కాదా అవునా సగగ స నిసస. ఈ సగగ స నిససాని మనం గా సా 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 అని పాడుకోవాలి. కాదా అవునా ఏదని మీరు, ఏ సగ్గా, ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి. గా గస ఏదని మీరు, గమమ్మగా, ఈ గమమ్మగాని మాగా అని పాడుకోవాలి. గా గస మాగా ఏదని మీరు వాదులు ఉన్నా మప పప మమ్మగా అంటే బాగోదు. వా మప, ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. పా పప వాదులు ఉన్నా పమమగా, ఈ పమమగని మనం మాగా అని పాడుకోవాలి. పాప మాగా వాదులు ఉన్నా రనుకుంటా. గమమని పని పా రను గమ మని, ఈ మనిని నీ అని పాడుకోవాలి. గమని రనుకుంటా పని పా, ఈ పని పాని మనం పా అని పాడుకోవాలి. ఈ లైన్ మొత్తం చూద్దాం. పాప మాగా గమని గమని పా వాదులు ఉన్నారనుకుంటా. వాదు ఏదైనా పస నిసని పని పామా అంటే బాగోదది. పస పసస, ఈ పససాని మనం సాసా అని పాడుకోవాలి. వాదు ఏ నిసని, ఈ నిసని మనం నీ అని పాడుకోవాలి. సాసని వాదు ఏ దై పని పా
పని పా అని పాడుకోవాలి. పామా దైనా సాసని పామ వాదు ఏదైనా వలపు మనిని సరిపోయింది. మది పనిపా ఈ పని నీపా అని పాడుకోవాలి. మనిని నీపా వలపు మదిలోన మపమాగా ఈ మపమాగాని మనం మాగా అని పాడుకోవాలి. మనిని నిపమాగా వలపు మదిలోన లేదని గమ పపమా లే గమ ఈ గమని మనం మా అని పాడుకోవాలి. మామగా లేదన్న లే మపమా ఈ మపమని పాపమా లేదని పాడుకోవాలి మనం. మామగా పాపమ లేదని నేనంటే మగగా పమ పనిపా అంటే బాగోదు. మగగా ఈ మగగాని మనం గా అని పాడుకోవాలి. గా నే నం పమ ఈ పామాని మా గా మా నేనంటే పనిపా ఈ పని పా అని పాడుకోవాలి. గా మా పా నేనంటే. ఇప్పుడు మొత్తం చూద్దాం. నేను పల్లవిని ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుస్వరములతో ప్లే చేస్తాను. సగగ సా ని సా సగగ స ని సా సగగ సగ మగ మప పప మగ గమని పనిపా పస నిసని పనిపా మని పనిపా మపమగ గమ పపమ మగగ పమ పనిపా. ఇది ఇన్స్ట్రుమెంట్స్ వారికి. ఇప్పుడు గాయకులకు ఎన్ని సాహిత్యాక్షరములు అంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి. గా సా 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 గా సా 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 గా గ స మా గా పా ప ప మా గా గమని పా సా స ని పా మని ని పా మని ని పా మా గా మా మగ పా ప మా గా మా పా. ఇది ఇన్స్ట్రుమెంట్స్ వారికి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ఫస్ట్ చరణముని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. పలుకు పస చూపి తెలివి చూపింప తలచారని నేననుకుంటా తెలివి కలవారు తమరే కారని తెలియుట మేలని నేనంటే. ఏమంటారు? చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఇక్కడ పలుకు సగగా సరిపోయింది. పస గగ సగగ పలుకు పస జూ గమగా ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి. గా సా జూపి సగగ సా పలుకు పస జూపి తెలివి గమమ సరిపోయింది. తెలివి చూపింప మపమగా మా అది సరిపోయింది. పిం మపమా ఈ మపమా అని మనం మా అని పాడుకోవాలి. మాగా చూపింప గమమగా తెలివి చూపింప తలచారని మప పాపమా సరిపోయింది. నే పమగా ఈ పమగాని మనం గా అని పాడుకోవాలి. మప పాపమగా తలచారని నే ననుకుంటా గమమని పా ఈ
గమం అని పని మనం గమని పా అని పాడుకో. నన్నుకుంటా మప పాప మగ గమని పా తలచారని నన్నుకుంటా తెలివి పసస సరిపోయింది. కళ నిసని ఈ నిసనిని మనం సాని అని పాడుకోవాలి. పసస పసస సాని తెలివి కళ వారు పనిపామ ఈ పనిపామని మనం పామ అని పాడుకోవాలి. పసస్ పసస సాని పామ తెలివి కలవారు తమరే మణిని పా ఈ మణిని పని మనం మణిపా అని పాడుకోవాలి. తమరే కారణి పనిపామగా కా పనిపా ఈ పనిపాని మనం పా అని పాడుకోవాలి. పామగా కారణి మణిపా పామగా తమరే కారణి తెలియుట మేలని గమమ గమా తెలియుట మేలని పనిపా ఈ పనిపాని నీపా అని పాడుకోవాలి. గమమ గమా నీపా తెలియుట మేలని నేనంటి మగగా మాసా మగగా ఈ మగగాని మనం గా అని పాడుకోవాలి. గా మాసా నేనంటి. ఇంతవరకు ఒకసారి మనం చూద్దాం. ముందులో ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుస్వరములతో సగగ 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 గమగ స గమ పమగ మప పాప మపమగ గమ మని పా పస నిసని పని పామ మనిని మని మనిని మనిని పా మనిని మనిని పని పామగ తమరే కారణి మనిని పని పామగ గమమ గమ పని పామగ గమసా. ఇప్పుడు గాయకులకు సగగగగగ సగమమమమగ మప పాప మగ గమని పా పసస పసస సని పామ మని పాప మగ గమమ గమని పా గమసా. ఇప్పుడు ఘంటసాల గారిది సిగ్గాపలేక మాట్లాడలేక తగ్గారని నేననుకుంటా. చూద్దాం ఇప్పుడు. నిస్సాస సాగ సిగ్గాపలేక సరిపోయింది. మాట్లాడ నిసా ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. సా సా సాగ మాట్లాడలేక ఈ లైన్ మొత్తం చూద్దాం. నిస్సాస సాగ సా సాగ సిగ్గాపలేక మాట్లాడలేక తగ్గ నిస్సగస ఈ నిస్సగసాన్ని మనం నిస్సా అని పాడుకోవాలి. తగ్గ రని నిప నిస్సా ని పాప తగ్గ రని నే నన్నుకుంటా నిసా గమగాసా ఈ నిసా గమగాసాన్ని మనం నిసగాసా అని పాడుకోవాలి. నన్నుకుంటా నిస్సాస సాగ సాగ నిసాని పప నిసాని పప నిసగాసా. నెక్స్ట్ లైన్. మూగబోయి పసస నిసని పా అలా పాడితే బాగోదు. పస ఈ పస్సాన్ని మనం సా అని పాడుకోవాలి. సా స మూగ బో నిసని ఈ నిసనిని నీ అని పాడుకోవాలి. సా స ని పప
మూగబోయి అను రాగము పని నిసని. ఈ పని నిసని మనం నీసని రాగము అని పాడుకోవాలి. పమ పమ నీసని అనురాగము కన్నుల పని పమ. ఈ పని పప్ప మనం పాపమ అని పాడుకోవాలి. కన్నుల సాసని పపమ సాసని పపమ నీసని రాగము నీసని పాపమ. మూగిందని మా పని పమగా. ఈ మా పని పమగా మా పామగా అని పాడుకోవాలి. మోగిందని నేనంటే గా మొపమ పని పా. ఈ గా మొపమ పని పని మనం గా మా పా నేనంటే మా పా మగగా మా పా మగగా మా పా మోగిందని నేనంటే. ఇప్పుడు మనం ఘంటసాల గారి వెర్షన్ మొత్తం చూద్దాం, సిగ్గా పలిక కాంచి. ఇప్పుడు ముందర మనం ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుస్వరాలు నిస్సా స నిస్సా స నిస్సగస ని పప్ నిస్సగస ని పప నిస్సగమగా సా నిస్సా స నిస్సా స నిస్సగస ని పప నిస్సగమగా సా పస స నిసని పపమ పని నిసని పని పపమ పస స నిసని పపమ పని నిసని పని పపమ మా పని పమ గగా మా పని పమ గగా మా పని పా. ఇది ఇన్స్ట్రుమెంట్స్ వారికి. ఇప్పుడు గాయకులకు నిస్సా స నిస్సాని పప నిసగా సా నిస్సా నిస్సాని పప నిసగా సా సాసని పపమ నీసని పాపమ మా పామ గగా మా పా. ఏమంటారు? ఇప్పుడు మనం నెక్స్ట్ రెండవ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. అనుకొని ఆవేశంలో అవస్థ పడతారనుకుంటా. ఈ లైన్ చూద్దాం. నిససగ్గ అనుకొని సరిపోయింది. ఆవే నీ నిస ఈ నీ నిస మనం నీసా అని పాడుకోవాలి. ఆవేశంలో సాసగ్గా ఈ సాసగ్గాని సాగ్గా నీ సాసగ్గా ఆవేశంలో నిససగ్గ నీ సాసగ్గా అనుకొని ఆవేశంలో అవస్థ నిసస్స సరిపోయింది. పడ ని సని ఈ సనిని మనం నీ అని పాడుకోవాలి. నిన్ని పడతా నిన్ని పప్ప ఈ పప్పని పా అని పాడుకో. నిన్ని పడతా రనుకుంటా రను నిస రను గమగా ఈ గమగాను మనం గా అని పాడుకోవాలి. గా సా కుంటా నిసస్స నిని పా నిసగా సా అవస్థ పడతారనుకుంటా. ఔరా సయ్యని పస సగస నిసని పాప అంటే బాగోదు.
ఔ పస, ఈ పసని సా అని పాడుకోవాలి. ఔ రా సగస, ఈ సగసాని సా అని పాడుకోవాలి. సా 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 ఔరా సై నిసని, ఈ నిసనిని నీ అని పాడుకోవాలి. నీ పప సై అని సా సా నీ పప ఔరా సై అని ఎదుట పనిని ఎదుట బడితే పపమా, సరిపోయింది. దిగ మప దిగ జా దిగజార మప పగ జా జా పగ, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. దిగజార మపగ దిగజార తార మామ తార నీ పని పా, ఈ పని పని పా అని పాడుకోవాలి. మప మపగ మామ పా దిగజార తారని నేనంటి గా మపమాసా, ఈ గా మపమాసాని మనం గా గామాసా అని పాడుకోవాలి. నేనంటి ఏమంటారు? ఇప్పుడు రెండో చరణాన్ని మొత్తం నేను ఫస్ట్ అనుస్వరములతో ఇన్స్ట్రుమెంట్స్ వారు ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. నిస సగ నిస సగ నిస సా సా సగ నిస స నిస ని పప నిస గమగ సా నిస సగ నిస సగ ని నిస సా సగ నిస స నిస ని పప నిస గమగ సా ప స స స నిస ని పప పని పప మమ పగ మమ పని ప గా మపమాసా. ఇది అని ఇన్స్ట్రుమెంట్స్ వారికి. ఇప్పుడు గాయకులకు నిస సగ నిస సగ ని సా సా గా నిస స ని ని పా నిస గా సా నిస సగ ని సా సా గా నిస స ని ని పా నిస గా సా 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 ని పప పని ని పప మమ పగ గ మమ ప గా గా మా సా గా మా సా. ఇప్పుడు మనం లాస్ట్ చరణం, మూడవ చరణం మన కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. తారకలే తమ గతులు తప్పిన జారిపోనని అనుకుంటా మారిపోనని నేనంటా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. నిసగా, ఈ నిసగాను మనం గా అని పాడుకోవాలి. గా గగ తారక లే గస, ఈ గసాని సా అని పాడుకోవాలి. గా గగ సా తారక లే తమ సాని, సరిపోయింది. గతులు సమమ సని సమమ తమ గతులు తప్పిన తప్పి మమ్మ, సరిపోయింది. నా పమగా, ఈ గమగాని మనం పమగాని మనం గా అని పాడుకోవాలి. గ గ సా సని సమమ మమ్మగా తారకలే తమ గతులు తప్పిన మారిపోనని మా మప, ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. పాప పాప మారిపోనని పమగా, ఈ పమగాని గా అని పాడుకోవాలి. పాప పాప గా మా జారిపోనని అనుకుంటా గమమని పా, ఈ గమమని పాని మనం గమని పా అని పాడుకోవాలి. పాప పాప గా గమని పా జారిపోనని అనుకుంటా మారిపోనని
మారిపోనని గమ గమ పప మా అంటే బాగోదు. మా గమ ఈ గమాని మనం మా అని పాడుకోవాలి. మాగా మారిపోన మపప ఈ మపప అని మనం పాప అని పాడుకోవాలి. మాగ పాప మారిపోన నీ పామ ఈ పామని మా అని పాడుకోవాలి. నేనంట గా మప మగ సా నీ గా నం మప మగ ఈ మప మగని మనం గా అని పాడుకోవాలి. గా గా సా నేనంట. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది ఘంటసాల గారి వెర్షన్ అనమాట. గా గ గ సా స ని స మ మ మమ్మ మమ్మ గా పా ప పా ప గా గ మ ని పా గా గ గ సా స ని స మ మ మమ్మ గా పా ప పా ప గా గ మ ని పా మా గ పా ప మా గా గ సా. ఇప్పుడు సుశీలం గారి వెర్షన్ ఇది. మారిపోని మనసైతే మారిపోని మమతైతే కల నిజమవుతుందని అనుకుంటా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. మారిపో సగగగా మగసా మారిపోని సగగగా మగసా అంటే ఇంటాకి బాగోదు. సగ్గా మా ఈ సగ్గాను మనం గా అని పాడుకోవాలి. గా గగ్గా మారిపో నీ మగసా ఈ మగసాని సా అని పాడుకోవాలి మనం. గా గగ్గా గా గగ్గా సా మారిపోని మమతైతే గమ మామ సరిపోయింది. మమతైతే కల మగ కల నిజమౌ మపప నిజమౌ తుందని పమ మగ ఈ పామ మగను మనం మగా అని పాడుకోవాలి. తుందని మగ మగ మపప మగ మపప మా మగ కల నిజమవుతుందని అనుకుంటా. గమమని పా ఈ గమమని పను గమని పా అని పాడుకోవాలి. అనుకుంటా కల నిజము పమగమ కల నిజము పమగా ఈ పమగాని గా అని పాడుకోవాలి. పమగమగా కల నిజము తుందని మపపమ ఈ మపపమని మనం పాపమ అని పాడుకోవాలి. పమ పమగమగా పాపమ కల నిజము తుందని అనుకుంటా. గగ్గ మపమా సా అను గగ్గ మపమా ఈ మపమ మా గగ్గ మా సా అనుకుంటా. ఇప్పుడు సుశీలం గారి వర్షను మొత్తం నేను ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ వారికి. సగగ సగ సగగ మగ సగగ మగ సగ మమ మగ మప పాప మగ గమ మని పా సగగ మగ సగ మమ మగ మప పాప మగ గమ మని పా పమగ మప గమ పప గగ మప సా. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఇప్పుడు గాయకులకు ఎన్ని సాహిత్యాక్షరాలు ఉంటే అన్ని స్వరాక్షరాలు వస్తాయి. గా గ గా సా గ మ మ మ మ గ మ ప ప మ మ గ గ మ ని పా
గ గ గ సా గ మ మ మ మ గ మ ప ప మ మ గ గ మ ని ప ప మ గ ప మ గ మ ప మ గ మ గ ప ప మ గ గ మ సా. ఏమంటారు? ఇదండి. తెలిసిన వారికి మనం ఏమీ చెప్పక్కర్లేదు, ఇవ్వక్కర్లేదు, తెలియని వారికి ఇవ్వాలి. అట్లాగే నా వీడియోలు మీకు ఎవరికైనా ఉపయోగపడితే చాలా సంతోషం. మా గురువులకు, మా తల్లిదండ్రులకు శతకోటి నమస్కారములు. నేను ఇవాళ మీ ముందు ఉండి ఇలా ప్లే చేస్తున్నానంటే వారందరికీ ఖచ్చితంగా ఎప్పటికీ రుణపడి ఉంటాం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పద్యంతోనో పాటతోనో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.